టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ చేయనున్న ప్రజాప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలూరు ఎమ్మెల్యే వీలయ్య వెల్లడి. బాధితులకు అండగా ఉంటాం. నెలకొకసారి సివిల్ రైట్స్ డే నిర్వహించాలని తెలిపిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మేయర్ శ్రీమతి బూరి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. లెవీ త్వరగా పూర్తి చేయండి. పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మార్చన రఘునందన్ వెల్లడి. మహిళా సంఘాలకు నా మిల్లును అప్పగించేందుకు సిద్ధం. వట్టెచానయ్య వెల్లడి. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి. కదం తొక్కిన వేలాది మంది విద్యార్థులు. గుండాల మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారుల సమీక్షలు. పెద్ద తండాలో వీధి రోడ్డుకి అడ్డంగా జేసీబీ తోటి పెద్ద గుంత తవ్వి ప్రజలకు అసౌకర్యంగా రోడ్డును తవ్వించడం అన్యాయం. సేవాలాల్ సేన మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షుడు రుద్రనాయక్ ఆరోపణ. సమరయోధుల స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకోవాలి. అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి. హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుసేన్ వెల్లడి. 17వ వార్డు చింతల చెరువులో ఘనంగా బోనాల పండుగ సంబరాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం బలహీన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్లకు బీర్ల ఐలయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకానికి ఆగస్టు 15వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం బలహీన వర్గాల మహిళల స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలెరు ఎమ్మెల్యే వీలయ్య తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్లకు వీలయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకానికి ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ పథకంలో ముఖ్యంగా మేర కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి 10,000 మంది చొప్పున మొత్తం 1,19,000 మంది మహిళలకు ఈ కుట్టు మిషన్లను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. 100% సబ్సిడీతో ఒక్కో ఆటోమేటిక్ కుట్టు మిషన్కు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ పంపులు, ఇందిరా క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు తదితర కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని, అదేవిధంగా బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ల పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని వీలయ్య అన్నారు. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తరించి మహిళలకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యాదాద్రి, భువనగిరి జిల్లాలలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మార్నింగ్ వాక్ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కుటుంబాలను సందర్శిస్తున్నానని వీలయ్య తెలిపారు. ప్రజల సమస్యల, అవసరాలను తెలుసుకుని వారికి అర్హత ఉన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలను గుర్తించి దరఖాస్తులు నమోదు చేసి సంబంధిత అధికారులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన బీఎల్ఓలు, వారికి సహకరించిన బీఎల్ఏలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో తెలంగాణలో బీసీ మహిళలకు శుభవార్తగా బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం 119 నియోజకవర్గాల్లో బీసీ మహిళల కోసం బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 చొప్పున 1,19,000 కొత్త టెక్నాలజీ సంబంధించినటువంటి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కావున ప్రతి నియోజకంలో 1000 మంది మహిళలకు ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం 100% సబ్సిడీతోటి ఈ మహిళలకు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మా యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున
ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని మహిళలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మహిళలకు పెద్దపీట వేయాలి, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఇలా స్వయం ఉపాధి కోసం ఇలా ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కావున ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేర కులస్తులకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మేర కులస్తులందరూ కూడా ఈ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకు ఉచిత బస్సుతో పాటు బస్సులకు ఓనర్లకు కూడా చేస్తున్నాం, సోలార్ ప్యానెళ్లకు ఓనర్ చేస్తున్నాం, పెట్రోల్ బంకుల ద్వారా ఇలా మహిళలకు పెద్దపీట వేసి గత ప్రభుత్వం ఇవ్వనటువంటి వడ్డీ తిరిగి రుణాలను తిరిగి మళ్లీ మహిళల ఖాతాలో ఇప్పటికే 3 సార్లు జమ చేయడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం మహిళల ఆత్మగౌరవంతో పాటు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళ ఆరోగ్యమే ముఖ్యమని చెప్పి ఇలా ఎస్హెచ్జి గ్రూప్లకు సంబంధించినటువంటి లక్షలాది మంది మహిళలకు ఇలా ఉచితంగా రక్త పరీక్షలు చేయించి 30 రకాల రక్త పరీక్షలను ప్రారంభించడం జరిగింది. దీన్ని కూడా మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇలా మహిళలకు పెద్దపీట వేస్తున్నాం కాబట్టి మొన్నటి వరకు ఈ నియోజకవర్గానికి సంబంధించి ముస్లిం మైనార్టీలకు కూడా 300 పైన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో బీసీల మహిళల కోసం వాళ్ళ స్వయం ఉపాధి కోసం ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి దీన్ని అందరూ కూడా అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ఆలయ నియోజకవర్గం అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బిఎల్ఏలు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా గ్రామాల్లో మార్నింగ్ వాక్ ద్వారా ప్రతి కుటుంబాన్ని సందర్శించి ప్రభుత్వం ఇచ్చే నుంచి వచ్చే ఏదైతే 31 తారీఖు ఆగస్టు నుంచి వచ్చే కొత్త పెన్షన్లు ఇలా అన్ని కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఇలా మార్నింగ్ వాక్ ద్వారా రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇంధనం ఇల్లు కూడా స్వయంగా ఇంటింటికెళ్లి మీరే ప్రజల వద్దకే నాయకులు వెళ్లాలనే కార్యక్రమాన్ని ఇలా యాదాద్రి భూములు చేపట్టాం కాబట్టి ఈ 2 రోజుల నుంచి కూడా అన్ని గ్రామాలలో ఇలా మా నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఈ ప్రజా సంక్షేమాలు గడప గడపకు చేరే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలో ముందుండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో కూడా 33 జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లా నెంబర్ 1 గా తీసుకొచ్చినటువంటి బిఎల్ఓలకు సహకరించిన బిఎల్ఏలకు కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సూర్యాపేట కలెక్టర్ పనితీరు బేష్గా ఉందని, జిల్లాలో ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని, బాధితులకు అన్ని వేళలా అంటగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యులు, కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్, ఎస్పీ నరసింహ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లాలోని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూముల సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. సూర్యాపేట కలెక్టర్ పనితీరు బేషంగా ఉందని, జిల్లాలలో ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని, బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యులు, కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్, ఎస్పీ నరసింహ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లాలలోని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములు, సమస్యలు, దాడుల కేసులు, ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. వివిధ అంశాలపై సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకై వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్ ప్లాన్ నిధులు పక్కాగా వినియోగించాలని, నిధులు దారి మళ్లించవద్దని, ఒకవేళ దారి మళ్లిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎక్కడైనా సబ్ ప్లాన్ నిధులు మిగిలిపోతే తిరిగి ఎస్సీ ఎస్టీ కాలనీలలో రోడ్లు, ఇతర పనులు చేపట్టాలన్నారు. ఉద్యోగాలు, ప్రమోషన్లో ఎస్సీ ఎస్టీలకు తప్పనిసరిగా ఆర్ఓఆర్లు అమలు చేయాలని, ఈ విషయంలో అన్యాయం జరిగితే కమిషన్ ఊరుకోదని హెచ్చరించారు. ఎంపీ నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్డీఎఫ్ నిధులు రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలన్నారు. జిల్లాలలో ఎస్సీ ఎస్టీలపై దాడులకు సంబంధించి కోర్టు కేసులు జాప్యం లేకుండా పరిష్కరించాలని, శిక్షల శాతాన్ని పెంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించారు.
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలే పనిచేస్తున్నందున పారిశుద్ధ కార్మికులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు. నెలకొకసారి సివిల్ రైట్స్ డే బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా ప్రతి నెల చివరి వారంలో తప్పనిసరిగా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్పీకి సూచించారు. ఈ సమావేశాలకు స్థానిక ఎస్ఐ, తహసీల్దార్లతో పాటు శాఖపరమైన అధికారులు తప్పక హాజరు కావాలని స్పష్టం చేశారు. గ్రామాలలో ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు ఇల్లు, ఉపాధి అవకాశాలు, ఎస్సీ ఎస్టీ దౌర్జన్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులలో బాధితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, ఉపాధి అవకాశాలను వెంటనే కల్పించాలని అధికారులను కోరారు. భూభారతి ద్వారా ఎస్సీ ఎస్టీల భూ సమస్యల పరిష్కరించేందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్, ఎస్పీల పనితీరుపై ప్రశంసలు. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ చేపట్టిన ప్రజెంటేషన్ విధానం బ్రహ్మాండంగా ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రశంసించారు. అదేవిధంగా కేసుల పరిష్కారం, శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ నరసింహ వినూత్నంగా ముందడుగు వేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్స్ లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, శంకర్, అదనప్ కలెక్టర్ బి హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్రాజ్, ఎస్సీ డిడి లత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్షం లేదు, వర్షం పడ్డది సార్, చాలా సంతోషం. ఎక్కడ పని చేస్తుంటాం నేను వనపర్తిలో ఈరోజు సూర్యాపేట జిల్లాలో గౌరవ తెలంగాణ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ గారు, గౌరవ బక్కి వెంకటయ్య గారు, వార్డు పార్టీ మెంబర్ ఎస్సీ ఎస్టీ కమిషన్ తెలంగాణ స్టేట్, అదేవిధంగా గౌరవ మెంబర్ గారు కొంకటి లక్ష్మీనారాయణ గారు, మెంబర్ ఎస్సీ ఎస్టీ కమిషన్, వారికి జిల్లా తరఫున ఘనంగా ఆఫీసర్స్ అందరికీ నమస్కారం. మన సూర్యాపేట జిల్లా సంబంధించిన క్లియర్ ఆపరేషన్ ఉంటే కూడా దాంట్లో మనం ఏమైనా అభ్యంతరాలు ఉంటే తీసుకొని దాన్ని క్లియర్ చేసిన తర్వాత అప్పుడు ఇంటర్ డ్రాప్ చేసుకుంటాం. మా స్వప్నం చెప్పింది ఏంటంటే జిల్లా కమిషనర్ గారితో స్వప్నం చేయండి, 10 మార్కులు ఇంటర్ మార్కులు 10 మార్కులు. ఎస్టీ వెల్ఫేర్ సంబంధించిన అంశాలు, వేరియస్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. తరగతి వారిగా 3 నుంచి 7 తరగతి వరకు 950 నుంచి 1300 ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఎస్టీ 28 డిఆర్డీఓ డిపార్ట్మెంట్, పర్సనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ జిల్లా పంచాయత్ ఆఫీసర్ 15 ఫీల్డ్లో 5 ఎస్టీ ఉన్నాయి సార్, మిగతా వేకెంట్ ఉన్నాయి సార్. టోటల్ 2,08,326 ఎస్టీ పాపులేషన్ జిల్లాలో ఉంది సార్. ఎస్టీ పాపులేషన్ సార్ జిల్లాలో 71,933 ఉన్నాయి సార్. అయితే ఒక 3 మర్డర్స్ జరిగినాయి సార్. ఇవన్నీ కూడా
ఈ మర్డర్స్ వాళ్ళ సబ్ డివిజన్ మోస్ట్ కేసెస్ నమోదయ్యేటువంటి ప్రాంతంగా ఉంది సార్. ఇప్పుడు ప్రస్తుతం యూఐ కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ లో తీసుకుంటే 38 కేసెస్ ప్రస్తుతం అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఏరియాలో ఒక 38 కేసెస్ ఉన్నాయి సార్. అందులో ముఖ్యంగా సార్ మాకు ఈ ఎఫ్ఎస్ఎల్ సంబంధించి కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్. అరెస్ట్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఏం పెండింగ్ లేవు సార్. అరెస్ట్ మొత్తం కూడా ఎప్పుడెప్పుడు క్లియర్గా చేస్తున్నాం సార్. కాదు వీళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు కొట్టుకున్నారు సార్. ఇందులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎస్సీ ఇస్తున్నారు. వీళ్ళకి ఆయన ఎస్సీ అని తెలియజేస్తారు. అది దాంట్లో ఆల్రెడీ అంటే ఎస్సీ కాకుండా అదర్ చేసి రిజిస్టర్ అయ్యి సార్. ఛార్జ్ షీట్ కూడా వేసినాం సార్. దాంట్లో మీకు చేపిస్తా డిఎంఎఫ్లో అవకాశం ఉన్నా, ఎస్పీఎస్ అవకాశం ఉన్నా, విజయాల అవకాశం తప్పకుండా చేస్తా చెప్పి ఈ సందర్భంగా దళితులు ఆఫీస్లో ఉన్నారు. ఇంకోటి ఎస్సీఎస్ సమస్యలు సార్. మరి గవర్నమెంట్ కొత్తగా పోయిన గవర్నమెంట్ వచ్చినప్పుడు భూభారత మన తల్లి అనే కార్యక్రమం ఇస్తే అవి చాలా మంది ఆప్షన్ లేకుండా పోయి మనకు అప్లై పెట్టుకోవాలి, ఇక్కడ మార్పులు చేసుకోవాలంటే మనకు గొప్ప భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడే 150 సార్లు మార్చుకున్నాం వెసులుబాటు. అది అవసరం ఉన్నప్పుడు మార్పులు చేసుకోకుండా అవకాశం. అక్కడ భూభారత కూడా చాలా అవకాశాలు ఇచ్చింది. చాలా మంది ఎస్సీ సార్ కబ్జాలు సార్ భూములు అందరూ కూడా మీరు ప్రభుత్వ భూములు ఉంటే వాళ్ళకి అప్లై చేసుకున్నారు. అదే పెండింగ్ లో ఉంటుంది గవర్నమెంట్ లెవెల్లో. అది తప్పకుండా అయినప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి గౌరవ సీఎం గారి దృష్టి తీసుకుపోయి భూభారత ఇమీడియట్ గా ఎస్సీ ఎస్టీలు కాస్ట్ లో ఉన్నారు సార్. వాళ్ళ పట్టాదారు పాస్బుక్ లేవు, వాళ్ళ రైతు భరోసా వస్తలేదు, ఇబ్బంది అని చెప్పి ముఖ్యమంత్రి తీసుకుపోయి భూభారత కూడా ఎస్సీ ఎస్టీ అందరికి మరి ఎస్సీ ఎస్టీ కాబట్టి బీసీలు ఉన్న ఓట్లు ఎవరున్నా కానీ వారికి అందరికి కూడా అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది. అది కూడా తొందరగేటట్టు నా ప్రోత్సాహం చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా జిల్లాలో విషయం వచ్చినప్పుడు మరి ప్రతి నెల చివరి వారంలో తప్పకుండా సివిల్ లైన్ జరపాలి. ఎస్పీ గారు మీరు మీ యొక్క చీఫ్ నోడల్ ఆఫీసర్ మీ యొక్క ఎస్ఐలకు ఆదేశాలు ఇవ్వండి. ప్రతి నెల చివరి వారం సివిల్ లైన్ జరిపేటప్పుడు మా రామరాజు చెప్పి చాలా ప్రమాణాలు చెప్పాడు. ఎందుకంటే సివిల్ లైన్ జరిపేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మన డిఎస్ మెంబర్ వారి పనుల మీ యొక్క అపాయింట్మెంట్ కాబోతూ ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. ఆ యొక్క డిఎస్ మెంబర్ను పిలవాలి సివిల్ లైన్ తప్పకుండా తహసీల్దార్ అటెండ్ కావాలి. ఇప్పుడు కలెక్టర్ గారు తహసీల్దార్ ఆలోచిస్తారు. అదేంటంటే తహసీల్ ఏం చేస్తున్నారు సివిల్ ఎదుర్కొలు అంటే తహసీల్దార్ పని ఉంటుంది. బీసీ ఉంటుంది, ఇంకో పెట్టుకొని లేకపోతే జీపీ తహసీల్దార్ పంపుతున్నాడు. అది పెట్టుకున్నాడు. మరి ఎస్ఐ ఏం చెప్తున్నాడు, నాకు ఈ పని కాకుండా అని చెప్పి హెడ్ కానిస్టేబుల్ పంపి. నల్గొండ జిల్లా కార్పొరేషన్లోని కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఈరోజు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ అశోక్ రెడ్డి, హౌసింగ్ బీడీ లోకీలాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డిలు పరిశీలించారు. ఈ నెల 15 రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోనే కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈరోజు మేయర్ శ్రీమతి బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ లోకీలాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 15న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సమద్, మాజీ కౌన్సిలర్ మందాడి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లేవీని త్వరగా పూర్తి చేయాలని ఏమాత్రం అలసత్వం పనికిరాదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్ స్పష్టం చేశారు. గురువారం నాడు ఆయన బచ్చన్నపేట కొడవటూరులో ధనలక్ష్మి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ లేవీని త్వరగా పూర్తి చేయని మిల్లులకు నోటీసులు ఇవ్వడమే గాక డిఫాల్టర్ అయ్యే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు. లేవీని త్వరగా పూర్తి చేయాలని ఏమాత్రం అలసత్యం పనికిరాదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. గురువారం నాడు ఆయన బచ్చన్నపేట కొడవటూరులో ధనలక్ష్మి రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ లేవీని త్వరగా పూర్తి చేయని మిల్లులకు నోటీసులు ఇవ్వడమే గాక డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంను నిర్ణీత కాలంలో మిల్లింగ్ చేస్తే ఎటువంటి సమస్యలు రావన్నారు. ధాన్యం గోల్మాల్ చేస్తే మాత్రం అరెస్టు తథ్యమని రఘునందన్ హెచ్చరించారు. ఈరోజు లింగాలగన్పూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో ఉన్న మణికంఠ ఆగ్రో రైస్ ఇండస్ట్రీస్ను తనిఖీ చేయడం జరిగింది. అయితే ఈ మణికంఠ రైస్ ఆగ్రో ఇండస్ట్రీస్కు గతంలో ఇచ్చిన సిఎంఆర్ ధాన్యం విషయంలో నిర్వాహకులు గందరగోళం గురి చేయడంతో పాటుగా ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని మాసాల క్రితం మీరు సిఎంఆర్ పెట్టడం లేదు, కారణం వివరించి పని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులో కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. ఈ క్రమంలోనే మళ్ళీ ఒకసారి జనగామ జిల్లా కలెక్టర్ గారు వీళ్ళకు ఫైనల్ నోటీసు కూడా ఇచ్చేసి ఈ ధాన్యాన్ని సిఎంఆర్ పెట్టకపోవడమే కాక ధాన్యాన్ని పక్కదారి పట్టించిన ఆరోపణల దృష్ట్యా ఈ మిల్లు మీద కానీ మిల్లు నిర్వాహకుల మీద మిల్లు యాజమాన్యం మీద ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోరాదు అని చెప్పేసి ఫైనల్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఈ ఫైనల్ నోటీసు తీసుకున్నాక కూడా మిల్లు యాజమాన్యాన్ని కానీ నిర్వాహకులు కానీ వాళ్ళు ఎటువంటి స్పందన రాలేని పక్షంలో ఈరోజు ఈ మణికంఠ మిల్లులో చివరిగా ఎంత ధాన్యం ఉంది కనీసం అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు దారి మళ్లించినా కానీ లేకపోతే వేరే చోట స్టోరేజ్ చేసినా కానీ ఇంకా కొంచెం ఎక్కడ ఏమైనా ధాన్యం మిగిలి ఉందా అనేది లింగాలగన్పూర్ తహసీల్దార్ గారి సమక్షంలో ప్లస్ లింగాలగన్పూర్ గిరిధర్ గారి సమక్షంలో పౌర సరఫరాల శాఖ డిటి మాచన రఘునందన్ సమక్షంలో ఇక్కడ సమగ్రమైన ముమ్మర తనిఖీలు నిర్వహించి సమగ్ర పంచనామా చేయడం జరిగింది. సైలవ్ దగ్గర కొంచెం ధాన్యం అది కూడా కొంచెం ఉపయోగపడేది కాదు అని ధృవీకరించి ఈరోజు పంచనామా చేయడం జరిగింది. ఇటు పంచనామాను జిల్లా కలెక్టర్ గారికి నివేదించి తదుపరి చర్యల కోసమని ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నది కలెక్టర్ గారి విచక్షణ మేరకు సిఫారసు చేయడం జరుగుతుంది. మహిళా సంఘాలకు రైస్ మిల్లులను అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని, అవసరమైతే తన వజ్ర రైస్ మిల్లును కూడా మహిళా సంఘాలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని వజ్ర రైస్ మిల్ నిర్వాహకులు వట్టే జానయ్య యాదవ్ ప్రకటించారు. సూర్యాపేటలోని వజ్ర రైస్ మిల్లు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వజ్ర రైస్ మిల్లు ప్రారంభమైనప్పటి నుండి సిఎంఆర్కు సంబంధించి ప్రభుత్వం నుండి ఒక్కసారి కూడా నోటీస్ తీసుకునే పరిస్థితి రాకుండానే చెల్లింపులు పూర్తి చేస్తూ వచ్చామని జానయ్య తెలిపారు. మహిళా సంఘాలకు రైసు మిల్లులను అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానని, అవసరమైతే తన వజ్ర రైస్ మిల్లును కూడా మహిళా సంఘాలకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని వజ్ర రైస్ మిల్లర్ నిర్వాహకులు వట్టే జానయ్య యాదవ్ ప్రకటించారు. సూర్యాపేటలోని వజ్ర రైస్ మిల్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వజ్ర రైస్ మిల్లు ప్రారంభమైనప్పటి నుంచి సీఎంఆర్కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక్కసారి కూడా నోటీసు తీసుకునే పరిస్థితి రాకుండానే చెల్లింపులు పూర్తి చేస్తూ వచ్చాయని జానయ్య తెలిపారు. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు లోనైన అధికారులు తమ మిల్లులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ఆరోపించారు. రైసు మిల్లుల వ్యవహారంలో వర్తించాల్సిన చట్టపరమైన నిబంధనలకు భిన్నంగా అనేక క్రిమినల్ కేసులు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వంతో సీఎంఆర్కు సంబంధించి ఒప్పందం చేసుకున్న వ్యక్తులపైనే చట్టపరమైన బాధ్యత ఉంటుందని, ఏదైనా ఉల్లంఘన జరిగితే వారిపైనే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అందుకు భిన్నంగా తన కుటుంబ సభ్యులను కూడా కేసుల్లో చేర్చారని ఆరోపించారు. కర్ణాటకలో ఎంబీబీఎస్ చదువుతున్న తన చిన్న కూతురుడిని సైతం అరెస్టు చేయడం రాజకీయ కక్ష కుట్రలో భాగమేనని జానయ్య పేర్కొన్నారు.
రైసు ఇండస్ట్రీని నేరస్తులుగా చూడొద్దని, రాష్ట్రంలో రైసు మిల్లింగ్ పరిశ్రమను, మిల్లర్లను నేరస్తులుగా చిత్రీకరించే విధానం సరికాదని జానయ్య అన్నారు. ధాన్యం మిల్లింగులో వాస్తవంగా ఎంత బియ్యం వస్తుందన్నది అంశాన్ని శాస్త్రీయంగా, సాంకేతికంగా పరిశీలించాలని కోరారు. 1 క్వింటా ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే వాస్తవ పరిస్థితుల్లో వచ్చే బియ్యం, ప్రభుత్వం నిర్దేశిస్తున్న రికవరీ మధ్య వ్యత్యాసం ఉంటుందని ఆయన వాదించారు. 1 క్వింటా ధాన్యానికి 67 కిలోల బియ్యం ఇవ్వాలనే నిబంధన కారణంగా మిల్లర్లపై షార్ట్ ఫాల్ భారం పడుతుందని, ధాన్యం నాణ్యత, తేమ శాతం, మిల్లింగ్ పరిస్థితులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోకుండా మొత్తం బాధ్యతను మిల్లర్లపైనే మోపడం సమంజసం కాదన్నారు. ఈ అంశంపై తన వాదన తప్పని ప్రభుత్వం భావిస్తే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలోనైనా, పౌర సరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలోనైనా, సంబంధిత ఉన్నతాధికారుల నిపుణుల సమక్షంలోనైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ధాన్యాన్ని ప్రత్యక్షంగా మిల్లింగ్ చేసి ఎంత బియ్యం వస్తుందో ప్రజల ముందే నిరూపించేందుకు కూడా సిద్ధమన్నారు. పోలీసుల చర్యలు రాజ్యాంగ విరుద్ధం. తన మిల్లులపై జరిగిన దాడులు, తన కుటుంబ సభ్యులపైన నమోదు చేసిన కేసులు రాజ్యాంగ చట్ట నిబంధనకు విరుద్ధమని జానయ్య ఆరోపించారు. అధికారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వ్యవహరించారని విమర్శించారు. తాను మాత్రం న్యాయ వ్యవస్థపైన విశ్వాసంతో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందానని తెలిపారు. మిల్లులను తిరిగి నిర్వహించేందుకు అవసరమైన అన్ని చట్టబద్ధ అనుమతులు పొందిన తర్వాతే సూర్యాపేటకు వచ్చానని చెప్పారు. తాను చట్టానికి లోబడి వ్యాపారం చేస్తానని, తనపై ఏమైనా ఆరోపణలు ఉంటే వాటిని చట్టబద్ధంగానే నిరూపించాలన్నారు. పోలీసులే చట్ట పరిధిని దాటి వ్యవహరించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజకీయ కక్షలతో వ్యాపార సంస్థలు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య సమాజానికి మంచిది కాదన్నారు. ఇటువంటి చర్యలను సభా సమాజం గమనించాలని, చట్టవిరుద్ధమైన పోలీస్ పద్ధతులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. వజ్ర రైస్ మిల్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు, మోసాలు జరగలేదని తాను నిరూపించగలనని జానయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలతో రావాలని, తాను తన వద్ద ఉన్న రికార్డులు, లెక్కలతో వస్తానని పేర్కొన్నారు. ఎక్కడైనా ఎవరి సమక్షంలోనైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం. వాస్తవాలు ప్రజల ముందుకు రావాలని వట్టే జానయ్య యాదవ్ సవాల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో మరి వాళ్ళ నాపై కావచ్చు, మా మిల్లర్లపై కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ వేరియేషన్తో జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఉన్నటువంటి తేడాలతో బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి మా మిల్లర్లందరూ కూడా ఈ మీడియా ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకా భయపడుతూ మనం ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోపోకపోతే మరింత నష్టాల పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి సమయం కోసం అందరం కలిసి పోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారి సమయం తీసుకొని ఈ మిల్లింగ్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలు, మరి మిల్లింగ్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా పక్క రాష్ట్రానికి పోతే 100 రూపాయలు మిల్లింగ్ ఛార్జ్ ఉంది. కానీ ఎక్కడ లేని విధంగా 10 రూపాయలకే మిల్లింగ్ అనేటటువంటి సిస్టమ్ ఇక్కడే ఉంది. మరి వాళ్ళ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎన్నముక్కగా ఉండి దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతుల విషయంలోనే ఇంత నిర్లక్ష్యం అయితే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి అరిష్టం అనేటటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సమాజానికి, మా రైతాంగానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ కళ్ళాలలో ఒడ్డు దడుస్తున్నాయి, నెత్తిన వానమబ్బులు తిరుగుతున్నాయంటే ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి రైతుల చెంతకు వచ్చి మిల్లర్తో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మంచికో చెడుకో మరి మిల్లర్లే వచ్చిన ధాన్యం తీసుకొని అక్కడో ఇక్కడో తేమ శాతం కిందనో అక్కడ ఇక్కడ కిలో 2 కేజీలు కట్ చేసుకోవడంతోనే మిల్లర్లందరినీ కూడా రైతుల దగ్గర ఒక శత్రువులుగా క్రియేట్ చేసేటటువంటి వాతావరణం. ఇవాళ వాస్తవాన్ని కూడా మీరు గ్రహించాలి, రైతాంగం గమనించాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి సమాజం అంతా గుర్తించాలి. మిల్లర్ కాడికి వచ్చేటప్పుడు 17% అనేది ప్రభుత్వం నిర్ణయించినటువంటి మ్యాచరు. కానీ ఒక ఆయన 21 ఒక నాయకుడు ఫోన్ చేస్తాడు, 22 ఒక నాయకుడు పోతాడు, ఒక రిపోర్టర్ ఫోన్ చేస్తాడు. ఆయన మిల్లరు తప్పని పరిస్థితుల్లో దించుకునే పరిస్థితి. దించిన గింజ మండు టెండలో వేస్తే మిల్లింగ్ కాడికి పోయేసరికి అది 10% కూడా మ్యాచర్ ఉండదు. ఇవాళ 18 నుంచి 17 నుంచి 10% కంటే కింటాకు 7-8 కేజీల తరుగుపోతుంది. మరి దీన్ని ఏమైనా ప్రభుత్వం
ఎగ్జిక్యూట్ చేస్తుందా అంటే ఈ చరిత్రలో ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ అన్ని విషయాల మీద ఏ రైస్ మిల్లర్ అసోసియేషన్ కానీ జిల్లా స్థాయి అసోసియేషన్ కానీ మాట్లాడినటువంటి సందర్భాల్లో ఎందుకు అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎదిరించేటటువంటి పరిస్థితి లేక అన్యాయం గురించి గలమిప్పేటటువంటి పరిస్థితి లేని సందర్భంలో మరి ఈ రకంగా చేసుకుంటూ పోతా ఉంటే అనేక మిల్లులు ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కానీ ఇవాళ కొత్తగా వచ్చే మిల్లులన్నీ కూడా మరి ఏ ఉద్దేశంతో వస్తున్నాయో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కే తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఒక ఒట్టె జాన యాదవ్ లాంటి రైతుల కోసం పుట్టినటువంటి వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని టచ్ చేసిన తర్వాతనైనా ఈ రైతులకు వాస్తవాలు తెలవాలి, ఈ రైస్ మిల్లర్ల యొక్క కష్టాలు సమాజానికి తెలవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఈ రైస్ మిల్లింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి కష్ట నష్టాలు తెలవాలనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ న్యాయస్థానాన్ని మరి నేను ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా ఇవాళ మా సమాజం ముందుకు వచ్చి మీడియా ద్వారా ఈ సమాజానికి ఇందులో ఉన్నటువంటి వాస్తవాలన్నిటి కూడా తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, మరి వాళ్ళ ఈ రైతాంగం కోసం ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా నేను ఎమ్మెల్యే కావాలి, నేను మంత్రి కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆయన నేను ఒక 4 మిల్లులు పెడతా, నా ఏరియాలో ఉన్నటువంటి రైతాంగం పండించినటువంటి ప్రతి గింజ తీసుకుపోయి నా మిల్లు ద్వారా కష్టమైన మిల్లింగ్ చేసి నా రైతులు కాపాడుకుంటా అని చెప్పినటువంటి నాయకులు ఎక్కడైనా ఉన్నారా సోదరులారా? ఒకసారి గమనించండి. ఇవాళ DCMA చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పండినటువంటి పంటని మిల్లులు కొనుగోలు చేసేదాంట్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి మిల్లే ఈ వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఈ సమాజానికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని నినాదించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్పై ఆధారపడి ఉన్నాయన్నారు. సంవత్సరాల తరబడి ఫీజు బకాయిలు పెండింగ్లో ఉంచడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ విద్యాసంస్థలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలన్నారు. విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు నిధులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇతర ప్రచార కార్యక్రమాలు ఎన్నికల సందర్భంగా భారీ మొత్తంలో పత్రికలు, టెలివిజన్లలో ప్రకటనలు ఇవ్వడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని టి నాగరాజు ప్రశ్నించారు. విద్యార్థుల చదువులకు నిధులు లేవని చెప్పడం ప్రభుత్వం ప్రాధాన్యతలను స్పష్టంగా తెలుస్తోందని విమర్శించారు.
విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి, లేకపోతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై తిరగనివ్వం. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టి నాగరాజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సైదా నాయక్, బుడిగ వెంకటేష్, కోరే రమేష్, రవీందర్, కిరణ్, జగన్, ప్రణీత్, ఆదిల్, నవదీప్, ఝాన్సీ, లోహి, వర్షిత్ సాయి, హరీష్, చంటి, జయరాం, పరమేష్, వేణుచారి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు సమీక్షలు సమీకృత రైతుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీలత మాట్లాడుతూ వర్షాధారిత వ్యవసాయం చేసినట్లయితే తక్కువ నీటి సౌకర్యంతో అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు. ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా ఉన్నందున మెట్ట పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు సమీక్షలు సమీకృత రైతుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీలత మాట్లాడుతూ వర్షాధారిత వ్యవసాయం చేసినట్లయితే తక్కువ నీటి సౌకర్యంతో అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా ఉన్నందున మెట్ట పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం అందించే పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూరగాయలు, పండ్లను సాగు చేస్తూ ప్రభుత్వం అందించే డ్రిప్పును సబ్సిడీపై తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఏడీఏ నిర్మల, మండల వ్యవసాయ అధికారి సూరజ్, గుండాల సర్పంచ్ దేవరబైన ఐలయ్య, రామవరం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి, గంగాపురం సర్పంచ్ కాళి మంజుల, ఆంజనేయులు పాల్గొన్నారు. పెసర్లు వేసుకోండి. ఇనులు పెసర్లు కూడా డైన్ కాకపోతే జొన్నలు, ఉలువలు కానీ ఏదో ఒకటి వేసుకోండి. ఖాళీగా ఉంచుకోండి. ఎందుకంటే ఖాళీగా ఉంచితే ఈసారి మళ్ళీ గవర్నమెంట్ స్కీమ్ లింక్ చేస్తే ప్రాబ్లం అయింది. రైతు బంధువులు అట్లాంటి స్కీమ్స్ లింక్ చేసినప్పుడు అట్లాంటి స్కీమ్స్ పట్టించకపోవచ్చు. కాబట్టి ఈసారి మళ్ళీ పంట నమోదు కూడా DCS ద్వారా చేస్తుంది. అంటే ఒక వాలంటీర్ మీ దగ్గరకు వస్తాడు, మీ పంట మీదకి వచ్చి ఫోటో తీసుకొని దాంట్లో అప్లోడ్ చేస్తాడు. రైతు సోదరులందరికీ నమస్కారం. ఎందుకంటే ఇది 2 అయింది. ఇప్పుడు మేము మీకు పెద్ద లెక్చర్స్ ఇచ్చినా మీరు వినే పరిస్థితి ఉందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే బయట మన వాతావరణం ఎలాగ ఎల్లిలో ప్రభావం ఉంది. ఇప్పుడు మనం కూడా అంతా ఆగి వచ్చేసాం. ఇప్పుడు ఆల్రెడీ మా ఆల్రెడీ ఎక్కువ వాళ్ళు కూడా నానో ఏరియా వాటి మీద చెప్పుకుంటారు. సో నానో ఏరియా ఎంతమంది రైతులు వేస్తున్నారండి? వేస్తున్నారు అసలు ఎవరైనా? వేస్తున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడైతే ఈ ఎల్లిలో ప్రభావంతో ఏమవుతుందంటే మనము వర్షం పడందే అడుగు మందుగా ఏ రకమైన రసాయన ఎరువులు వేయాలన్నా వర్షం కందులు కానీ ఆరుతడి పంటలకు కానీ వర్షం లేదే మీరు
దయచేసి అడుగు మందుగా ఎరువులు వేయద్దు. అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ ద్రవ పదార్థాలైన నానో యూరియా నానో డిఏపి యూజ్ చేయొచ్చు. లేదంటే 3-19, 3-17 అనేవి కూడా దొరుకుతాయి కాబట్టి అవి వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇప్పటికే లేట్గా మనం విత్తనాలు పెట్టుకున్నాం. పత్తి కానీ పెట్టిన దగ్గర ఒక్కో దగ్గర వర్షాలు లేక ఎండిపోయి మళ్ళీ రైతులు రెండోసారి కూడా పెట్టుబడి ఖర్చులు చాలానే అయి ఉంటాయి చాలా మంది రైతులకి. అందువల్ల ఇప్పుడు మొన్న పడిన వర్షాలకి కొద్దిగా గొప్ప 20 రోజుల వయసులో ఉన్నవి కొద్దిగా నాకు తెలిసి మీ ఏరియాలో బాగానే ఉంది. వస్తున్నట్టు దారిపడిలో చూసాము, కొంచెం హైట్ పెరిగింది. వేరే ప్రాంతాల్లో ఆల్మోస్ట్ నేలకే ఉంది, ఇంకా పత్తి ఇంత ఎత్తు పెరగలేదు. సో మీరు ఆల్మోస్ట్ ఇంకొక 10 రోజుల్లో పూత అనేది స్టార్ట్ అయ్యే దశలో కూడా కొన్ని ఫీల్డ్స్ కనబడుతున్నాయి. సో ఏదైనా కూడా వర్షం పడితేనే అడుగు మంది యూరియా పొటాష్ వేయడానికి ట్రై చేయండి. లేదు అంటే వీళ్ళంత వరకు ఈ 19 కానీ మల్టీకే లాంటిది అంటే పొటాషియం నైట్రేట్ కానీ నానో యూరియా కానీ స్ప్రే చేయండి. స్ప్రే చేసేటప్పుడు 2 జాగ్రత్తలు. 9 గంటల పొద్దున ముందు కానీ లేదంటే సాయంత్రం 3:30-4 తర్వాతే స్ప్రే చేయండి. ఎండలకు స్ప్రే చేస్తే మనకి ఆకుల మీద పడి కొంచెం స్కార్చింగ్ లాగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం యూరియాను కూడా స్ప్రే చేయొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. 20 గ్రాములు నీటి కలిపి యూరియాను కూడా మనం పిచికారీ తీసుకోవచ్చు. కొంచెం పంట బెట్టగా ఉంటుంది. బాటిల్ని దాంట్లో వేసి ఫస్ట్ లేయర్లో దాన్ని మన పొలంలో చల్లుకోవాలి. ఎప్పుడు చల్లుకోవాలి? విత్తే కంటే ముందే చల్లుకోవాలి. ఫస్ట్ వాన పడతాయి కదా, అప్పుడు చల్లుకున్నామంటే అది ఏం చేస్తాయంటే మన పొలంలో ఆల్రెడీ ఉన్న ఫాస్ఫరస్ని కరిగించి మొక్కకు అంటేటట్టు చేస్తుంది. ఇది దానివల్ల లాభం ఏంటిదంటే మీరు డిఏపి వాడకాన్ని తగ్గించవచ్చు. అట్లనే మీ పొలంలో ఎక్కువ కెమికల్ అవశేషాలు లేకుండా దాని సారాన్ని పెంచడానికి ఆ పిఎస్బి అనేది ఉపయోగపడుతుంది. ఆ జీవన ఎరువులు ఎక్కువ కాస్ట్ ఉంటాయి, కాకపోతే అప్లికేషన్ డిఫికల్టీ. అదే దాన్ని మళ్ళీ పంటల వేసులో పోయాలి, ఫస్ట్ వాన పడినప్పుడు వెళ్ళి ఆ 5 కేజీలు చల్లాలి, అదొకటి ఉంటుంది. అది చేసుకున్నారంటే ఖచ్చితంగా మన భూమికి అనేది ఉపయోగపడుతుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీ గ్రామ పంచాయతీ పెద్దతండాలో వీధి రోడ్డుకి అడ్డంగా జేసీబీ తోటి పెద్ద గుంత తవ్వి ప్రజలకు అసౌకర్యంగా రోడ్డును తవ్వించడం జరిగిందని సేవాలాల్ సేన మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షుడు దస్రు నాయక్ అన్నారు. కేజేఆర్ కాలనీ గ్రామంలో ప్రజలు వెళ్లాల్సిన రహదారిని రాజకీయ దురుద్దేశంతో ప్రజలు వెళ్లాల్సిన రోడ్డుని ముగించడం జరిగిందంటూ గ్రామ కార్యదర్శి అయిన గ్రామాధికారిని ఎన్నోసార్లు ప్రజల నుండి విన్నవించినా ఫోన్ రెస్పాండ్ అవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీ గ్రామ పంచాయతీ పెద్దతండాలో వీధి రోడ్డుకి అడ్డంగా జేసీబీ తోటి పెద్ద గుంత తవ్వి ప్రజలకు అసౌకర్యంగా రోడ్డును తవ్వించడం జరిగిందని సేవాలాల్ సేన మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షులు రుద్రనాయక్ అన్నారు. కేజేఆర్ కాలనీ గ్రామంలో ప్రజలు వెళ్లాల్సిన రహదారిని రాజకీయ దురుద్దేశంతో ప్రజలు వెళ్లాల్సిన రోడ్డుని ముగించడం జరిగిందంటూ గ్రామ కార్యదర్శి అయిన గ్రామ అధికారిని ఎన్నోసార్లు ప్రజల నుంచి విన్నవించినా ఫోన్ రెస్పాండ్ అవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. సర్పంచ్ కార్యదర్శి కొన్ని కుటుంబాలకు వెళ్లాల్సిన దారిని అడ్డంగా గుంత తీసి వీధి రోడ్డును ముయించడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజీ మురికి కాలువలు తీయడానికి అవకాశం ఉన్నా తీయకుండా కార్యదర్శి సర్పంచ్ ఇద్దరు గ్రామంలో కుటుంబాల మధ్య గొడవలు కక్షలు సృష్టించడం జరుగుతుంది. కాబట్టి పై అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న రోడ్డుపై మట్టిని తొలగించి రోడ్డు గ్రామ పంచాయతీ రోడ్డుని మరలా పునర్నిర్మాణం చేయాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు చేపడతామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వీరానాయక్, మాజీ సర్పంచ్ రామ్ సింగ్, సేవాలాల్ సేన నాయకులు బాబు, కృష్ణ, సాయి, శంకర్ నాయక్, అంబర్, లింగా, రెడ్డి నాయక్, హన్నా నాయక్ తదితరులు పాల్గొన్నారు. జై సేవాలాల్, జై సేవాలాల్, సేవాలాల్ సేన జై జై. మీడియా తక్షణమే దీనిపై సెక్రటరీ వాళ్ళు స్పందించి గుంతని పూడ్చి జనాలకు ఇబ్బంది కలగకుండా తొందరగా దీన్ని పూడ్చి క్లీన్ చేపించి జనాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. చేయాలి తండని అభివృద్ధి చేయాలి.
చేయాలి 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 గుంతలు పుడవాలి 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 ఈరోజు సర్పంచ్ గారు అభివృద్ధికి పాడుపడాలి కానీ అభివృద్ధి కుంటుపడేటట్టు చేయడం కరెక్ట్ కాదు. సెక్రటరీ గారికి నేను ఎన్నోసార్లు అభ్యర్థించిన మా తండ అభివృద్ధికి పాటుపడండి, కానీ అభివృద్ధి లేదు, కుంటుపడుతుంది మేడం, దీని గురించి మీరు పట్టించుకోండి. దీని గురించి పట్టించుకోకపోతే మేము హై అథారిటీ దగ్గరికి వెళ్తామని ఆమెకు ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టిన ఫోన్లో. ఆమె చూసింది, మళ్ళీ రిప్లై ఏమి ఇవ్వలేదు. మళ్ళీ నేను ఫోటోలు కూడా పెట్టిన. ఇక్కడి అందరికీ ఇబ్బంది అవుతుంది మేడం తండాలో, మీరు తొందరగా వచ్చి దీనిపై చర్య తీసుకోవాలి, తీసుకోకపోతే మీ మీద కంప్లైంట్ చేస్తాం, మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పిన. నేను సేవాలాల్ సేన నియోజకవర్గ అధ్యక్షుడిగా చెప్తున్నా మేడం. ఇంకా దీనికంటే 2-3 సార్లు నేను వేరే విషయంలో అడిగినా కూడా మేడం గారు ఏమీ స్పందించట్లేదు. ఎందుకు, దేని గురించి? మీకు సర్పంచ్ గారి మీకు మద్దతు ఉందనా, లేక జనాల గురించి పట్టించుకుంటారా? తనే మీకు ముఖ్యమా అని నేను ఈరోజు మీకు అడుగుతున్నా, మీకు గట్టిగా. మా గురించి పట్టించుకోకపోవడానికి కారణం ఏంది మీరు? నా పేరు వీరానాయక్, కేజీఆర్ కాలనీ మాజీ ఎంపీటీసీ. ఈరోజు కేజీఆర్ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో పెద్ద తండలో మరి నియోజకవర్గ అధ్యక్షుడు దశరథ నాయక్ ఆధ్వర్యంలో మరి పెద్ద తండకి రావడం జరిగింది. మరి అదే కాకుండా మరి పెద్ద తండలో రోడ్ల మీద ఎంతో మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, నడవడానికి ఇబ్బంది పడతా ఉంటారంటే ఇలా చూడడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ వాస్తవానికి రోడ్డు మీద గుంటను పెద్దగా తోయించారు. మరి ఎందుకు తోయించని అడిగితే ఇది ఇక్కడ మేము ఇంకోటి గుంతని ఏర్పాటు చేస్తామని చెప్పి స్థానిక ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు దగ్గరుండి కూడా ఆ జేసీపీ తోటి ఆ గుంతని తీపేయడం జరిగింది. అంటే మా వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉన్న ప్రజలు కూడా అడిగిరు, ఏమని అడిగిరి అంటే మరి రోడ్ల మీద గుంతని తీస్తే మరి వచ్చిపోయేటోళ్ళ రైతులకు ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి అడిగితే అది మేము అధికార పార్టీ వల్ల మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న నాయకులు. మరి వాళ్ళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మరి ఇక్కడ ఇబ్బంది కలిగే కార్యక్రమాలు చేయవద్దని చెప్పి కూడా గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. మీరు అలాగనే రోడ్లని మీరు వాళ్ళు ఏం దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన సమరయోధుల గురించి తెలుసుకుని వారి స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జాతీయ పతాకం రూపకల్పన క్రమంతో పాటు తెలంగాణ స్వాతంత్ర సమరయోధులపై విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన వీసీ మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన సమరయోధుల గురించి తెలుసుకుని వారి స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుసేన్ పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగ్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జాతీయ పతాకం రూపకల్పన క్రమంతో పాటు తెలంగాణ స్వాతంత్ర సమరయోధులపై విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన వీసీ అనంతరం మాట్లాడుతూ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడడంతో పాటు దేశాభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేటి యువత విద్యా సంస్థలలో విద్యార్థులు చదువుల్లో ముందుండి జీవితంలో నైపుణ్యంతో కూడిన వృత్తులలో స్థిరపడడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావడమే అసలైన దేశభక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేశం కోసం, తెలంగాణ విముక్తి కోసం జీవితాలను త్యాగం చేసిన సమరయోధుల గురించి నేటి తరం పూర్తిగా తెలుసుకోవాలని కోరారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ మన విధులకు సక్రమంగా నిర్వహించడమే దేశ సేవకు నిదర్శనమన్నారు. సిబిసి సహాయ సంచాలకులు జి కోటేశ్వరరావు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె అంజిరెడ్డి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో విద్యార్థులంతా పాల్గొనాలని సూచించారు. కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ జె సురేష్ రెడ్డి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం ద్వారా మన దేశభక్తిని చాటుకోవడానికి సరైన అవకాశం ఏర్పడిందన్నారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట రమణారెడ్డి, ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్
మత్చంద్రుల మాట్లాడుతూ సమాజ సేవలో భాగం కావడమే దేశభక్తికి మరో రూపమని చెప్పారు. సోషల్ వర్కర్ అధ్యాపకులు డాక్టర్ ఎల్ మధు మాట్లాడుతూ ఉద్యమాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన నల్గొండ జిల్లాలో శాంతికి, జ్ఞానం వ్యాప్తికి అంతే ప్రసిద్ధి చెందిన అని పేర్కొన్నారు. వందల ఏళ్ల క్రితమే నాగార్జునుడు విశ్వవిద్యాలయం స్థాపించిన ప్రాంతంలో పుట్టిన మతమంతా దేశ ప్రగతిలో ముందుండాలని పిలుపునిచ్చారు. 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఫోటో ఎగ్జిబిషన్లో జాతీయ పతాకం రూపకల్పనతో పాటు స్వాతంత్ర సమరయోధుల స్వామి రామానంద తీర్థ, రవి నారాయణ రెడ్డి, భీమ్రెడ్డి నరసింహారెడ్డి, రాంజీ గోండు, కొమరం భీం, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితర 30 మంది సమరయోధుల వివరాలు పొందుపరిచారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట 17వ వార్డు చింతల చెరువులో వార్డు కౌన్సిలర్ బైరబోయిన శ్రీదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకి అతీతంగా నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట 17వ వార్డు చింతల చెరువులో వార్డు కౌన్సిలర్ బైరబైన శ్రీదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల పండుగను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. చింతల చెరువులో ప్రతి ఏడాది బోనాల పండుగను కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాయకులు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుంచం సురేష్, 35వ వార్డు మాజీ కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్, 19వ వార్డు మాజీ కౌన్సిలర్ సుంకరి రమేష్, వార్డు పెద్దలు బల్తా కుమారస్వామి, సుంకరి సైదులు, కోడిదల రవి, కోడిదల భిక్షం, కోడిదల వీరయ్య, కొంచెం రవి, రేగట్టె సైదులు, శివరాత్రి నాగరాజు, శిరంశెట్టి సైదులు, అల్వాల భద్రయ్య, శివరాత్రి శంకర్, కంచి లింగరాజు, సుంకరి లింగయ్య, ఐతగాని జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
17వ వార్డులో ముత్యాలమ్మ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఆదివారం రోజు జరిపే కార్యక్రమాన్ని ఈ రోజు బేస్తవారం రోజు జరపడానికి కొన్ని కారణాల వల్ల మా ఊరి పెద్దలంతా కూర్చొని ఈ రోజు పండుగ జరపాలని మేమందరం కూడా నిర్ణయించుకొని బేస్తవారం రోజు ఈ రోజు ఘనంగా ఇక్కడ ఉన్న యూత్ గాని మహిళలు గాని మాకు ఆడపడుచులు ఊర్లలో ఉన్న ఆడపడుచులు గాని అందరూ కూడా మా 17వ వార్డుకి వచ్చి ఘనంగా బోనాలు జరపడం జరుగుతుంది. మహిళలకి యూత్ కి అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని కుటుంబాలు కూడా 17వ వార్డు సంబంధించిన కుటుంబాలు కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ దేవుని కోరుకుంటూ ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామ పెద్దలు కానీ మహిళలు కానీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఎంతో ఘనంగా ఎన్నో తరాలుగా ఎన్నో ఏళ్లుగా బోనాలు పండుగను తరతరాలుగా నిర్వహిస్తున్నటువంటి 17వ వార్డు పెద్దలకు అదేవిధంగా గౌరవ కౌన్సిలర్ 17వ వార్డు కౌన్సిలర్ బైరవేన శ్రీనివాస్ గారికి అదేవిధంగా మన మాజీ కౌన్సిలర్ 19వ వార్డు సుంకరి రమేష్ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులు సురేష్ గారికి అదేవిధంగా సుంకరి సైదుల్ గారికి అదేవిధంగా కుమారస్వామి గారికి అదేవిధంగా పెద్దలు రవి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత 15 సంవత్సరాల నుండి నేను ఇక్కడ బోనాల పండుగకు విచ్చేస్తున్నాను. ఇక్కడ బోనాల పండుగ అంటే ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా అన్ని కులాలు ఒకటి అయి మేమంతా 17వ వార్డు ప్రజలందరం కూడా చింతల చెరువు అంటే మేమందరం కూడా ఒక కుటుంబం అని ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న చింతల చెరువు ప్రజలందరూ కూడా సంప్రదాయాన్ని నిలబెడుతున్నందుకు వారి పెద్దలందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మేము చింతల చెరువు గ్రామంలో పుట్టినటువంటి పూర్వీకులం, సుంకరి కోటయ్య గారి వాళ్ళ వారసులం. అదేవిధంగా మా ఊర్లో ప్రతి సంవత్సరం కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ బోనాల పండుగ అనేది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ఈ బోనాల పండుగ అందరికి సంబంధించి అందరూ ఒక తాటిపై ఉండి చేసుకున్నటువంటి ఈ బోనాల పండుగకు ఊరు వాళ్ళ ప్రజలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఊరు మాకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి గొప్ప వరంగా భావిస్తూ వాళ్ళకు శిరసు వహించి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చింతల చెరువు ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ముందుగా వార్డు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పార్టీలకు అయితే అన్ని పార్టీల ఉన్నారు. చేరబోయిన శ్రీదేవి శ్రీనివాస్ గారికి, మాజీ కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్ గారికి, 35 వార్డు కౌన్సిలర్ జ్యోతి శ్రీ విద్య కరుణాకర్ అన్న గారికి వార్డుకి వచ్చినందుకు శుభాకాంక్షలు. ముందుగా మా వార్డు సంప్రదాయం ఏంటంటే కలిసికట్టుగా ఉండి పార్టీలకు ఖచ్చితంగా బోనాల పండుగ చేసుకోవడం మా వార్డు సంప్రదాయం. సూర్యాపేటలో ఫస్ట్ ఈ రోజు చింతల చెరువులనే బోనాలు స్టార్ట్ చేయడం జరిగింది. వార్డు ప్రజలకి అందరికీ బీజేపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ చేయనున్న ప్రజాప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీలేలయ్య వెల్లడి. బాధితులకు అండగా ఉంటాం, నెలకొకసారి సివిల్ రైట్స్ డే నిర్వహించాలని తెలిపిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మేయర్ శ్రీమతి బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. లెవీ త్వరగా పూర్తి చేయండి, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మార్చన రఘునందన్ వెల్లడి. మహిళా సంఘాలకు నా మిల్లును అప్పగించేందుకు సిద్ధం, వట్టెచానయ్య వెల్లడి. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి, కదం తొక్కిన వేలాది మంది విద్యార్థులు. గుండాల మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారుల సమీక్షలు. పెద్ద తండాలో వీధి రోడ్డుకి అడ్డంగా జేసీబీ తోటి పెద్ద గుంత తవ్వి ప్రజలకు అసౌకర్యంగా రోడ్డు తవ్వించడం అన్యాయం. సేవాలాల్ సేన మిర్యాలగూడ నియోజకవర్గం అధ్యక్షుడు రుద్రనాయక్ ఆరోపణ.
సమరయోధుల స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకోవాలి, అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి. హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుసేన్ వెల్లడి. 17వ వార్డు చింతల చెరువులో ఘనంగా బోనాల పండుగ సంబరాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.